అంటే ఉమెన్ సంఘర్షణకి గురై భర్తతో ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ మొన్న ఎవరో ఒక అమ్మాయిని చూశాను పాపం, డాక్టర్ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందంట పాపం, ఒక వీడియో పెట్టింది. ఎంత బాధ అనిపించింది అంటే, ఎందుకు అంత బాధపడాలి, నువ్వు బయటకు వచ్చేసాయి, నీకు నీ చేతిలో చదువు ఉందిగా, నువ్వు హ్యాపీగా బతకచ్చు కదా, బయటకు వచ్చి అంత ఏడుస్తూ అంత చచ్చిపోతూ నువ్వు అక్కడ ఎందుకు బ్రతకాలి, సొసైటీ కోసం నువ్వెందుకు బాధపడాలి, సొసైటీ నీకేమైనా పెంచుద్దా, నువ్వు చచ్చిపోతే నీకేమైనా వచ్చి ఆపుద్దా, హ్యాపీగా వచ్చి బ్రతుకు. సో మనం ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇరుక్కుంటూ మరి ఎంత పాసిబిలిటీ అంటే అంతవరకు సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మనం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మనస్పర్ధలు వస్తే సాల్వ్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. కుదరలేదు, మనం అక్కడ సస్టైన్ అవ్వలేము, ఇంకా చావే శరణ్యం అయినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి మీ బతుకు మీరు బతకండి. అంతేగాని మీ లైఫ్ని ఎవరి కోసం నాశనం చేసుకోకండి. ఇది మీ లైఫ్, దేవుడు మీకు ఇచ్చిన లైఫ్, మీ లైఫ్ అనవసరంగా స్పాయిల్ చేసుకోకండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మీకేమైనా ప్రేమ కథలు ఉన్నాయా? 1 2 కాదు, ఒక 100 కథలు ఉంటాయి. గొడవ పెట్టాలి. మరి ఆవిడ అలా చెప్పినందుకు మీరు కూడా చెప్పాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే అంత ప్లెయిన్ గా ఉన్నారు, అంత తెల్ల కాగితం అసలు. ఎంతో మంది పరిచయం ఉంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు, కానీ నేను ప్రేమను చూసాను మాధురి. శ్రీనివాస్ గారు, నేను అతన్ని మొత్తం హిస్టరీ అంతా బయోపిక్ కూడా రాద్దాం అన్నంత నేను రీసెర్చ్ చేశాను. అతను లైఫ్ లో కాలేజ్ డేస్ నుంచి చిన్నప్పటి నుంచి మొత్తం అంతా రీసెర్చ్ చేస్తే శ్రీనివాస్ గారు ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు తన లైఫ్ లో. ఏంటండి మీకు ఆయన అంటే, అసలు బయోపిక్ రాస్తారంట. యాక్చువల్లీ మూవీ కూడా తీద్దామని చాలా మంది వస్తున్నారు. శ్రీనివాస్ గారి స్టోరీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈవెన్ మా లవ్ స్టోరీతో కలిపి తీద్దామని చాలా మంది మాకు కన్సల్ట్ అవుతున్నారు. ఈ బిజినెస్ లో పడి కొంచెం గ్యాప్ ఇచ్చాం. మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. అతని లైఫ్ లో ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. అతను ఫస్ట్ అండ్ లాస్ట్ నన్నే లవ్ చేసి ఉంటారు. అసలు మాధురి గారు అయితే పెద్ద స్కెచ్ తోనే హైదరాబాద్ తెలంగాణకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఒక మంచి డాన్సరు, యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ సినిమాకి ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు, డైరెక్షన్ ఛాన్స్ ఉంది ఆవిడకి, యాక్టింగ్ ఛాన్స్. ఏదైనా మీకు డైరెక్షన్ నాకు రాదు లేదా? శ్రీనివాస్ గారికి ఇంట్రెస్ట్ ఉండేది, మూవీస్ లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, అతనంటే ఒక ఇది దైవ సమానులు నాకు. సో అతను చేసిన పథకాలన్నీ ప్రజలకి తెలియాలనే ఆలోచనతో, ఆ పథకాలని ఎలా ప్రవేశపెట్టారు, ఎలా చేశారనే ఆలోచనతో ఒక స్టోరీ చిన్నది రెడీ చేసుకొని శ్రీనివాస్ గారిని లీడ్ రోల్ గా పెట్టి వాలంటీర్ అనే ఒక మూవీకి ప్రొడ్యూస్ చేసి ఒక మూవీ అయితే తీసాను. ప్రొడ్యూసర్ వరకే చేశాను, డైరెక్షన్ అయితే నాకు రాదు. యాక్టింగ్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్. మీకు సీరియల్స్ లో గానీ, సినిమాల్లో గానీ, వెబ్ సిరీస్ లో గానీ ఛాన్స్ వస్తే చేస్తారా? నాకు ఒక మంచి ఉమెన్ విలన్ రోల్ చేయాలని ఉంది నాకైతే. అంటే రియల్ లైఫ్ లోనేమో మీకు మీరు హీరోయిన్, అంతే, మళ్ళీ రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి విలన్ రోల్ చేయాలని ఉంది. యాక్చువల్ గా ఈవిడ దేనికి సూట్ అవుతారండి రియల్ లైఫ్ లో, మీరు చెప్పండి. మంచి మనసు అంతేనా? ప్రేమ, అభిమానం. మీరిద్దరూ కూడా సొసైటీ కోసం, పెద్దల కోసం పెళ్లి చేసుకున్నట్టున్నారు, పిల్లల్ని కూడా కన్నారు, కానీ మీ జీవితాల్లో ఏదో వెళుతుంది. ఆ టైం ప్రేమ కరువైంది. ఆ ప్రేమ మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు గత జన్మ. అంతే, నేను అదే నమ్ముతాను. కర్మ సిద్ధాంతంలో నేను అదే నమ్ముతాను. ఎక్కడో గత జన్మలో ఆగింది, ఆ బ్రేక్ ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. అన్ని లవ్ స్టోరీస్ ఫిక్షన్ నుంచి వస్తాయేమో, మా లవ్ స్టోరీ రియల్. సో ఫిక్షన్ వేరు, రియల్ వేరు, మాది రియల్. ఏం నచ్చుతుంది మీకు ఈ వీడియోలో? ఫెయిర్నెస్, స్పష్టంగా, క్లారిటీగా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నా పట్ల చాలా ప్రేమ చూపెడుతుంది కదా. అసలు ఇంత ప్రేమని భరించడం కష్టం కదా. ఇంత ధైర్యం అయితే నేను పొరపాటున ఒక మాట అంటే ఇమీడియట్గా ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఏమన్నా అంటే ఒక క్షణం అతను నాతో మాట్లాడకపోయినా నేను ఉండలేను అనమాట. ఒక క్షణం ఆ గ్యాప్ కూడా నేను తీసుకోలేను. ఏంటి శ్రీనివాస్ గారు ఏం చేశారు మీరు అసలు? బాబాయ్ నాకైతే చాలా, అసలు మీరు చాలా లక్కీ అండి. మీకు అనిపిస్తుంది ఎప్పుడైనా లైఫ్ లో మీరు కొన్ని స్ట్రగుల్స్ పడ్డాను? డబ్బులు పదవులు అవేం అక్కర్లేదు. డబ్బు కావాలంటే నాకు నేను సంపాదించుకోగలను, పదవి కావాలంటే నాకు నేను తెచ్చుకోగలను. నాకు ప్రేమ ఒక్కటే కావాలి, అది శ్రీనివాస్ గారు. పరంగా చాలా గ్యాప్ ఉన్నప్పుడు కూడా ఇలా నా కోసం, నాకున్న సమస్యలు, నాకున్న సవాళ్లు, నాకున్న శత్రువులు, నాకున్న రాజకీయ ప్రత్యర్థులు, పరిస్థితులు, ప్రభావాలు, నష్టాలు, లాభాలు, ఇవన్నీ ములిగి తేలి జీవితం. అది ఇలాంటి పరిస్థితుల్లో ఆసరాగా, అండదండగా ఉండవలసిన అవసరం తనకే ఉంది. ఇది ప్రేమ కాకపోతే, గత జన్మ సుకృతం కాకపోతే ఎందుకుంటుంది? నాది త్యాగం కాదు, తనదే త్యాగం. నిజంగా నా కోసం నిలబడి ఇన్ని చేస్తున్నప్పుడు
ఏ మనిషి అయినా ఇంకెంతకన్నా ఏం కోరుకుంటాం? జీవితంలో పుట్టినాక ప్రేమనే కదా కోరుకుంటాం. అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, స్నేహితులు, ఆఖరికి ఇలా ప్రేమ, ఒక ఆడమగకి మధ్యన ఉన్నటువంటి ప్రేమ. ఈ ప్రేమతత్వమే మనల్ని ఇలా మార్చుతుంది. నిజంగా అంటే మాధురి గారు, మీకు మీ లైఫ్లో ఒక అసంతృప్తి, ఒక వాక్యూమ్ అనేది ఉండొచ్చు. ఒకవేళ అందరు ఆడవాళ్ళలాగే నచ్చకపోతే విడాకులు తీసుకొని వేరే జీవితాన్ని ప్రారంభించే అవకాశం కూడా మీకుంది. అయినా సరే ఎందుకు దువ్వాడగారే, ఎందుకంటే మీ చుట్టూ కూడా ఎంతో మంది మగాళ్ళు ఉండొచ్చు, ఎంతో అట్రాక్ట్ చేసే అవకాశాలు కూడా మీకు ఉండొచ్చు. అయినా సరే ఎందుకు ఈయనే నచ్చారు మీకు? పైగా 2 పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ మీకు తెలుసు. అయినా సరే ఇంత ఏజ్ గ్యాప్ అంటే శ్రీనివాస్ గారు అన్నట్టు ఇది నిజంగా గత జన్మ బంధమేమో అని నాకు మిగిలిపోయిన, గత జన్మలో మేము మిగిలిపోయిన ప్రేమికులమేమో అని నాకు అనిపిస్తుంది. ఇంతమంది ఉంటే అతనే ఎందుకు నాకు కనెక్ట్ అయ్యారు, ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేనే ఎందుకు శ్రీనివాస్ గారికి కనెక్ట్ అయ్యాను, మా ఇద్దరి మధ్యలోనే ఎందుకు ఇలాగ రిలేషన్షిప్ డెవలప్ అయింది, ఏదో గత జన్మలో మిగిలిపోయిన బంధం ఏమో నాకు కూడా అనిపిస్తుంది. శ్రీనివాస్ గారిలో అంటే కొన్ని క్వాలిటీస్ నాకు బాగా నచ్చాయి. తను చాలా హంబుల్, హానెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీతో ఉంటారు, లంచం ఇలాంటివి ఏవి ఎవరు ఎంత చూపించినా అవి ఏమీ లొంగరు. సో ఇవన్నీ కూడా అతను ఉన్న బెస్ట్ క్వాలిటీస్, చాలా రేర్గా ఉండే క్వాలిటీస్. లైక్ డైమండ్, కోహినూర్ డైమండ్ లాగా ఎంతో ఎంతో రేర్ పీస్ లాగా, ఒక రేర్ యాంటిక్ పీస్ అనమాట దువ్వాడ శ్రీనివాస్ గారు. ఈ రోజుకి ఇలా చూసినా గానీ ఈ వీడియో కోసం వెనకబడే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కూడా. అంటే ఆవిడకున్న క్యారెక్టర్ అలాంటిది, ఆవిడకున్న క్వాలిటీస్ అలాంటివి. అయినా సరే అసలు మీకోసమే ఆవిడ అలా స్టాండ్ అయిపోయి ఉండడం, ఇంత పిచ్చిగా ప్రేమించడం మీకు ఎప్పుడైనా ఆశ్చర్యంగా అనిపిస్తుందా కదా? ఇదే నేను అదే అనుకుంటాను. నా జీవితం ఎప్పుడూ ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఆధిపత్యాల మధ్య నడిచింది మా ఇంట్లో. ఇలాగే వెళ్ళిపోతానేమో. నేను కొన్నిసార్లు అనుకున్నాను, ఏంటబ్బా ఈ కుటుంబ జీవితం నాకు ఇలా ఉంది, పిల్లల కోసం బాధ్యత వహిస్తూ చాలా ఓర్పు సహనంతో ఉన్నాను, ఇలాగే రహస్యంగా వెళ్ళిపోవాలి. కొంత జీవితం అయిన తర్వాత నేను ఏమనుకునేవాడిని అంటే ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్ళిపోదాం అనుకునేవాడిని. లేదు, ఎక్కడైనా ఒక 5 ఎకరాల ల్యాండ్ తీసుకొని నీట్గా ఒక చిన్న కుటీరం వేసుకొని ప్రశాంతంగా ఒక్కడనే ఉంటాను, వ్యవసాయం చేసుకుని, ఎవ్వరికీ రానివ్వను, నేను ఒక్కడిని ప్రశాంతం బ్రతుకుతాను, నాకు ఒక్కడిని కావాలి, ఏకాంతం కావాలా. విసిగిపోయాను అనమాట ఇంటి వ్యవహారాలకి. అలా విసిగిపోయి నాకు, లేదా ఎక్కడికైనా వెళ్ళిపోదాం దూరంగా, ఇంక అయిపోయి 60 సంవత్సరాల తర్వాత ఇంక ఇదంతా క్లోజ్ చేసేద్దాం అని అనుకున్న నాకు మళ్ళీ ఆశలు చిగురించి నాకు ఒక ప్రేమ అంటే ఏంటో నాకు కూడా అర్థమయ్యేటట్టు, తెలిసేటట్టు, అది కూడా భగవంతుడు నాకు ఇచ్చాడంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఏ జన్మలో నేను ఆ స్వామిని నమ్ముతాను ఎక్కువగా. నిత్యం నేను స్వామినే ప్రార్థిస్తాను. నా ఇంటి ఇలవెల్పు స్వామి ఇచ్చిన ఇదే నాకు అని నేను భావిస్తాను. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.